హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రస్కులతో ఎమ్మీగా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలన్నప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా పాకం తయారు చేసుకోవడానికి 1 కప్పు షుగర్, 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ని ఆఫ్ చేసి ప్రక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క రస్కును వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. మనం రస్కులు వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయండి, మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మిగతా రస్కులను కూడా ఫ్రై చేసి తీసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునే రస్కుల్ని పాకంలో డిప్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఎక్కువసేపు పాకంలో ఉంచితే పాకం బాగా పీల్ చేసుకుని మరీ సాఫ్ట్గా అయిపోతాయండి. అందుకోసం 2 వైపులా డిప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అప్పుడు కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇలా రస్కులన్నిటిని పాకంలో డిప్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి మరి కొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం డ్రై కోకోనట్ పౌడర్లో ఈ రస్కుల్ని 2 వైపులా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని రస్కుల్ని కోట్ చేసి పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా మనం రస్కులతో స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.